భక్తులారా, ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి అవతార చరిత్ర వింటాం. పురాతన కాలంలో అత్రి మహర్షి మహాపతివ్రత అనసూయాదేవి అడవి ఆశ్రమంలో తపస్సు చేస్తూ జీవించేవారు. అనసూయ భర్త భావమే బ్రహ్మం అని భావించి అపార పతివ్రతా శక్తితో జగత్తుకు ఆదర్శమైంది. ఆమె మహిమ విన్న లక్ష్మీ, సరస్వతి, పార్వతీ దేవతలు కొంచెం ఆందోళనానికి గురయ్యారు. ఈమె పతివ్రతా శక్తి మన భర్తల పూజలు మించేదేమో అని భయపడి బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి దర్శించారు. త్రిమూర్తులు అనసూయ పతివ్రతను పరీక్షించాలని నిర్ణయించి ముగ్గురు సాధారణ ఋషులుగా భూమిపైకి వచ్చారు. అత్రి ఆశ్రమం దగ్గర చేరి, మాకు భోజనం పెట్టు, కాని నీవు వస్త్రాలు లేకుండా సేవ చెయ్యి అని అడిగారు. అనసూయ ఒక్క క్షణం ఆలోచించి, భర్త స్మరణతో చేసే పని పాపం కాదు అని ధ్యానించి సంకల్పం చేసుకుంది. భోజనం సిద్ధం చేస్తుంటే ఆమె పతివ్రత తేజస్సు వల్ల ముగ్గురు మునులు చిన్న చిన్న శిశువులుగా మారిపోయారు. ఆ దివ్య బిడ్డలను చూసి అనసూయ మాతృప్రేమతో నిండి స్నానం చేయించి పాలు పెట్టి ముద్దాడింది. అప్పుడు అత్రి మహర్షి వచ్చి తపోదృష్టితో వీరు త్రిమూర్తులే అని గ్రహించాడు. స్వర్గంలో లక్ష్మీ, సరస్వతి, పార్వతీదేవతలు ప్రార్థించడంతో అనసూయ అనుగ్రహించి శిశువులు త్రిమూర్తుల రూపంలో వెలుగొన్నారు. నీ పతివ్రతా మహిమకు మేము ముగ్గురు ఒకే కుమారునిగా అవతరిస్తాము అని వరమిచ్చారు. కాలక్రమేణా అనసూయ గర్భధారణ చేసి త్రిముఖ, 6 చేతుల దివ్య తేజోమూర్తిగా శ్రీ దత్తాత్రేయ స్వామి అవతరించారు. కల్పవృక్షం కింద 4 కుక్కలు, వేదాలు, కామధేనుతో దత్త మహిమ ప్రకాశవంతమవుతుంది. ఈ కథ పతివ్రతా ధర్మం, భక్తి, తపస్సు మహత్వాన్ని బోధిస్తుంది. జై దత్తాత్రేయ స్వామి. దత్త గురుదేవ దయతో మనకు శాంతి, జ్ఞానం కలుగుగాక.